హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, సరైన వార్తా సమాధానం మాది. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందనంటే, ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా 2 సంవత్సరాలు కావస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ ఎలక్షన్స్‌లో ధన రూపేణ లేదంటే శ్రమ రూపేణ కష్టపడినటువంటి క్షేత్రస్థాయి నాయకుల నుంచి మరియు క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఆశించేది ఒకటే, గుర్తింపు. ఏ రకమైనటువంటి గుర్తింపు అనంటే వారికి ఒక పదవి రూపంలో ఒక గుర్తింపు. ఆ పదవులని భర్తీ చేయటానికి సహజంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెనువెంటనే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వెంటనే స్థానిక సమరానికి సిద్ధమవుతా ఉంటారు. అలాంటి పరిస్థితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. మరియు పూర్తిగా 95-100% వారు అన్ని స్థానాలని స్థానిక సంస్థలన్నిటినీ కూడా వారు చేజిక్కోవడం జరిగింది. కానీ మరి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఏమన్నా వెనుకంజ వేస్తున్నారా? లేదంటే ఎలాంటి పరిస్థితులు వాళ్ళని ఆపుతున్నాయి? కానీ వీటన్నిటి నేపథ్యంలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి నాయకులు కొంత తీవ్ర అసహనానికి గురవుతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్‌గా ఉన్నటువంటి కార్యకర్తలని కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వారిని మోటివేట్ చేయడమే కాక, ఇటీవల కంటిన్యూయస్‌గా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అందరి నాయకులతోటి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి సమావేశమవుతూ, వారికి నిర్దేశం చేస్తూ, వారిని మోటివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సైలెంట్‌గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ టైం ఇచ్చినట్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క చర్యలు కనపడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్‌లో ఏదైతే ఓటమి చవిచూసారో, ఆ ఓటమి నుంచి వారిని కార్యకర్తలందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ, అదే విధంగా కమిటీలన్నిటిని కూడా ఫ్రేమ్ చేశారు. లైక్ ఒక ఇన్ఫర్మేషన్ ఐటీ కమిటీ కావచ్చు, లేదంటే ఒక సోషల్ మీడియా వింగ్ కావచ్చు, అంటే ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనారిటీ కమిటీలకు సంబంధించి కావచ్చు. ఇట్లా రాష్ట్ర కమిటీస్ కావచ్చు, మరియు గ్రామ స్థాయి కమిటీలన్నిటిని కూడా నిర్మించడంతో పాటు కార్యకర్తలని ఒక ఉత్తేజపరిచే విధంగా తీసుకురావడం జరుగుతుంది. మరి ఇదే గనక నిజమైతే స్థానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. వారు కూడా సై అంటున్నారు స్థానిక సమరానికి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆలస్యం అమృతం విషం అన్నది నిజం. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం దీన్ని గ్రహించి ముందుగా స్థానిక సమరానికి కనుక సిద్ధమైతే అన్నిటికీ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, బీజేపీ మరియు జనసేన రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తూనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.